యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జనార్దన్ బాబాయ్, మీరు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇతరుల కష్టాల్లో మీరు సంతోషాన్ని వెతుక్కోవడం మొదలెట్టారా? నేను చెప్తున్నాను వినండి. మీ అలవాటు మిమ్మల్ని ఎందుకు కొరగాకుండా చేస్తుంది. మీకు ఆర్తి గారికి సహకరించాలని లేకుంటే సహకరించకండి. తన పక్కన నిలబడాలని లేకుంటే నిలబడకండి. ఆమెను వ్యతిరేకించాలనుకుంటే వ్యతిరేకించండి. కానీ ఇలాంటి మాటలు మాట్లాడి ఆమె బాధను మాత్రం ఇంకా పెంచకండి. ప్రయత్నం చేశాను నా బిడ్డ తండ్రిని ఇంటికి తీసుకురావాలని, కానీ విఫలమైపోయాను. కానీ మిగతా పిల్లలకు ఏవేం దక్కుతాయో నా బిడ్డకు కూడా అవన్నీ ఇస్తాను. అందుకే వేడుక ఎలా జరగబోయేదో ఇప్పటికీ అలాగే జరుగుతుంది. చేసుకోండి, వేడుక చేసుకోండి. ఆ డేవిడ్ చెప్పింది నిజమే. తన మనిషి భీమ్ ఇంటికి వెళ్ళిపోయాడని. ఇది జరగకుండా ఉండాల్సింది. ఇది ఆ డేవిడ్ కంటే మనమే ఎక్కువగా సిగ్గుపడాల్సిన విషయం. అలాగే ఇది మన జాతికి సిగ్గుపడాల్సిన విషయం. మీరంతా వేడుక చేసుకోండి. ఈ వేడుకలో నేను ఈ సిగ్గుని కడిగేసుకోకుంటే నా పేరు నరోత్తమ్ జోషి కాదు. చూస్తూ ఉండండి. చూడు భీమ్, ఈ ఆనంద్ గురించి అర్థం కావడం లేదు. ఎందుకో వాళ్ళిద్దరూ కొంచెం మారిపోయినట్టుగా కనిపిస్తున్నారు. మాట్లాడడానికి వెళ్తే జవాబు ఇవ్వడం లేదు. వాళ్ళిద్దరూ మనతో ఎందుకు ఇలా ఉంటున్నారంటావు? తెలియదు నాన్న. రమ కూడా ఇదే అడగడానికి వెళ్ళింది, కానీ తనకు కూడా అన్నయ్య ఏమీ చెప్పలేదు. కేవలం ఏం చెప్పాడంటే మేమిద్దరం భీమ్ ఇంకా రమల మార్గంలో నడవాలనుకోవటం లేదని. వాళ్ళిద్దరు చెప్పింది అక్షరాల నిజం. నాకొక విషయం చెప్పండి. మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఆ విషయం గురించి ఎందుకంత ఎక్కువగా మాట్లాడుతున్నారు? ఆ డేవిడ్ కంటే ఎక్కువ మీరిద్దరే నాకు క్రూరుల్లా కనిపిస్తున్నారు. పిచ్చి పిచ్చిగా వాక్కు. ఎప్పుడు నోరు తెరిచినా విషయాన్నే కక్కుతావు. కొంచెం నోరు మూసుకునుండు. నోటికి కొంచెం విశ్రాంతి ఇవ్వు. నోరు మూసుకునే ఉంటాను. నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నా విషయంలో ఇలాగే ప్రవర్తిస్తున్నారు మీరు. నా మాట ఎవ్వరూ వినడం లేదు. ఆ డేవిడ్ ఆర్తి చెప్పింది పూర్తిగా అయినా విన్నాడు కదా, ఆ తర్వాతే వెళ్ళిపోయాడు. మీరు నన్ను మాట కూడా మాట్లాడనివ్వడం లేదే. ఇది నాకు అన్యాయం కాదంటావా భీమ్? నువ్వు కూడా ఏం మాట్లాడవేంటి? మాట్లాడు భీమ్, ఏదోటి మాట్లాడు నువ్వు నాతో. మీరు మాట్లాడండి. నేను ఎలాగో మాట్లాడతాను, అది నిజమే మాట్లాడతాను. ఆ డేవిడ్ ఆర్తిని ఎలా అయితే బంధించి ఉంచాడో మీరిద్దరు కూడా అందరినీ అలాగే బంధించి ఉంచాలనుకుంటున్నారు. ఆనంద్ ఇంకా లక్ష్మి ఆ బంధనంలోంచి బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అది మీకు ఇబ్బంది. అది ఎంత ఇబ్బందిగా ఉందంటే వాళ్ళిద్దరినీ మళ్ళీ మీరు బంధించాలనుకుంటున్నారు. అందుకోసం మీరిద్దరూ కలిసి యుద్ధ రీతిని తయారు చేస్తున్నారు. అయిపోయిందా? నాకు తెలుసు నువ్వు ఎలాంటిదేదో మాట్లాడతావని. మేమేమి యుద్ధనీతి తయారు చేయడం లేదు. కేవలం కొంచెం బెంగగా ఉందంటే. ఒకవేళ లక్ష్మి ఇంకా ఆనంద్కు కొత్త సమస్య ఏమైనా వచ్చిందేమోనని.
మీరన్నది నిజమే నాన్న. ఎలాగూ అన్నయ్య ఇంకా వదిన తమ సమస్యల గురించి ఎప్పుడూ చెప్పరుగా, అన్నీ దాచిపెట్టే ఉంచేస్తారు. అప్పుడు ఈ బస్తీలో వాళ్ళు అగ్రిమెంట్ కూలీలుగా మారి వెళ్తున్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు సమస్యలోనే ఇరుక్కుపోయి ఉన్నారు. కానీ అన్నయ్య చెప్పలేదు, అలాగే వదిన కూడా చెప్పలేదు. ఆ రోజు మీ అందరికీ అబద్ధం చెప్పాను. బాలాబాబుతో పాటు నేను పని వెతుక్కోవడానికి వెళ్ళలేదు. కొంకన్కి వెళ్ళాను. ఆయన్ని కలిసి ఒప్పించడం కోసం వెళ్ళాను. ఆయన నాతో పాటు అగ్రిమెంట్ కూలీగా మారి విదేశాలకు రావాలని, అలాగే మీ అందరి మీదున్న మా భారం కూడా తగ్గించుకోవచ్చని. ఒక్క ఈ విషయంలోనే భయంగా ఉంది. ఈసారి కూడా వాళ్ళు ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నారేమోనని. లేదు 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 లేదు, వాళ్ళిద్దరూ ఏమాత్రం సమస్యలో పడనే లేదు. కానిప్పుడు మీరిద్దరూ బలవంతంగా సమస్యల్ని సృష్టించి వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండి. భీమ్, భీమ్, రమాని ఎక్కడైనా చూసావా? లేదు. బయట కూడా లేదు, ఇంట్లో కూడా లేదనుకుంటే మరెక్కడికి వెళ్ళింది? అక్కడ ఆర్తికి శ్రీమంతం కార్యక్రమం ఉంది. అందరూ తన కోసమే ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు? లేదు, మీరేం బెంగపడకండి, నేను చూస్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. రమా, రమా, అక్కడ నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏమైంది రమా? ఏమైంది? ఆర్తి గారక్కడ రోదన పెట్టింది, ఏడ్చింది. కానీ డేవిడ్ గారు తన మాట ఒక్కటే వినలేదు. వద్దు, వద్దు, తాగండి, ఆగండి, ఆగండి, వెళ్ళకండి. ఈ మగాళ్ళు సున్నితమైన మా మనసుని ఎందుకు అర్థం చేసుకోరు? మా అవసరాలను ఎందుకు అర్థం చేసుకోరు? మా కోరికలను. వాళ్ళకేమనిపిస్తుంది? వాళ్ళు మమ్మల్ని ఉపయోగించుకుని వదిలేయొచ్చా? వాళ్ళకేమనిపిస్తుంది? అలా కూడలి దగ్గర నిలబడి ఒక ఆడది కేకలేస్తూ ఉంటే అయినా వాళ్ళను ఒక్క బాధ్యత కూడా ఆపలేదా? నైతిక విలువ లేదా? కేవలం మేమే బాధ్యత నిర్వర్తించాలి. ఇక మగాళ్ళు తమకు నచ్చింది చేస్తూ ఉంటారు. ఎందుకిలా? ఆర్తి గారి రోదనలు మనసులోంచి పోవడం లేదు. నిజమే రమా, నువ్వొక అమ్మాయివి కాబట్టి ఆడవాళ్ల కష్టాల్ని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతావు. కానీ నిజం చెప్పాలంటే నువ్విక్కడ కూర్చుని ఏడవటం వల్ల ఏదీ మారిపోదు. సమయం పడుతుంది. కానీ ఒకటి, సమయంతో పాటు ఒకరోజు ఖచ్చితంగా మారుతుంది. అన్నీ మారతాయి. వెళ్దామా? అక్కడందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. పద. రాత్రిరా చూడు, ఇప్పుడు మేమందరం కలిసి ఆర్తికి శ్రీమంత కార్యక్రమం జరుపుతున్నాం.
రా కూర్చో కూర్చో ఆర్తి. భీమ్ ఇంకా రమ ఎక్కడున్నారు? వాళ్ళిద్దరి కారణంగానే నేను ఈరోజు చూడ్డానికి బతుకున్నాను. అవును నిజమే, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? మేము ఇక్కడున్నాం. ఇదిగో వీళ్ళిద్దరు కూడా వచ్చేశారు. కూర్చో తల్లి. కూర్చో ఆర్తి. ఇక మేము ఆర్తికి శ్రీమంతం కార్యక్రమం మొదలు పెడతాం. ఈమె కొంగులో మిఠాయిలు ఇంకా పళ్ళు నింపుతున్నాం. దీన్ని సంస్కృతి అంటారు. ఎందుకంటే ఈమె కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం. ఇక ఆ తర్వాత తినడం, తాగడం, ఆడటం, పాడడం అన్నీ ఉంటాయి. డాక్టర్ మిమ్మల్ని మసాలా తినొద్దని చెప్పాడు కదా, అందుకే సాదా భోజనమే వండాను. మీరు తొందరగా తిని పడుకోండి. అన్నయ్య, ఆనందన్నయ్య, వదినా, తలుపు తీయండి. వద్దు లక్ష్మి, తలుపు మాత్రం తీయద్దు. కాసేపు అలాగే తలుపు తడతాడు, తర్వాత తనే అర్థం చేసుకుంటాడు మనం నిద్రపోయామని. భీమ్ వెళ్ళిపోతాడులే. లక్ష్మీ వదినా, అన్నయ్య తలుపు తీయండి. లక్ష్మీ వదినా, చూడండి అన్నయ్య, లోపల మీకు నా గొంతు వినిపిస్తోందని నాకు తెలుసు. ఒకవేళ మా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే ఒకసారి బయటకొచ్చి అదేంటో చెప్పండి అన్నయ్య. ఈ రకంగా అలిగితే ఏమొస్తుంది? తలుపు తీయండి. క్షమించు భీమ్, నేను తలుపు తీయలేను. ఇక నా ఆరోగ్యం నయమైతేనే అప్పుడే నేను ముందులాగా ఉండగలుగుతాను. లేదా ఒకవేళ మధ్యలోనే చనిపోతే? నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా మాట్లాడొద్దని? ఆనంద్ అన్నయ్య, వదినా, ఇన్స్పెక్టర్, నన్ను స్టేషన్కి తీసుకొస్తే ఏం ప్రయోజనం కలిగింది? అయినా అలా ఎంతసేపు అని నన్ను స్టేషన్లో ఉంచగలవు? ఇక నీ ఈ నాటకం అయిపోతే కొంచెం పని గురించి మాట్లాడదామా? బస్తీకి వెళ్ళండి. ఇక వాళ్ళ వేడుకను శోకంలా మార్చేయండి. శోకంలా. లాయర్ రేపు పొద్దున్న కోర్టు నుంచి నా జామీన్ పేపర్స్ తీసుకొని వస్తాడు. ఖచ్చితంగా. ఇక నేను భీమ్ వలలోంచి ఫ్రీ అయ్యి ఇంటికి వెళ్తాను. కానీ వెళ్తూ వెళ్తూ ఆ బస్తీలోని ప్రతి ఒక్కరి మొహంలో దుఃఖాన్ని
అలాగే భయాన్ని చూడాలనుకుంటున్నాను. విన్నావా ఆ? డేవిడ్ సార్, మీరు నిశ్చింతగా ఉండండి, రిలాక్స్. ఎందుకంటే ఇప్పుడు అన్ని విషయాలు నా నియంత్రణలో ఉన్నాయి. మీ ప్లాన్ ఎంతో బాగుంది, ఎంతో పటిష్టంగా ఉంది. మీ ప్లాన్ ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరంతా నా వెంట పదండి. డేవిడ్ సార్, మీరు విశ్రాంతి తీసుకోండి. పదండి. అది ప్రేమ కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను వాళ్ళకు చెప్పేస్తాను తనతో ప్రేమలో పడ్డానని, ఏం చేయాలి అని. దీన్ని తాగేవనుకో బిడ్డ కడుపులోనే కరిగిపోతుంది. ఆర్తి గారు, ఏమైంది ఆర్తి? ఆర్తి గారు ఆగు. ఆర్తి తను డేవిడ్ బిడ్డకు తల్లి కాబోతుంది. ఇక్కడి నుంచి తనను ఆ బిడ్డే పైకి లేపుతుంది. ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డ భారం జీవితం అంతా మోయడానికి అర్హత కలిగి ఉండాలి. తను నమ్మకం కలిగించగలగాలి తన బిడ్డ పెరిగి పెద్దయ్యాక మీ అందరిలాగే బతుకుతాడని. ఈ 5గురు కలిసి తనకు శ్రీమంత కార్యక్రమం జరిపితే ఆ బిడ్డ మీలాగా ఏమైపోడు. ఆపు. నా బిడ్డ గురించి ఇంకొక మాట మాట్లాడడానికి కూడా వీల్లేదు. అరు ఎంతగా అరవగలవో అరు, కానీ అంతకంటే 1000 రెట్లు ఎక్కువ శబ్దం దెప్పి పొడుపుల్లో ఉంటుంది. అందరూ తనని దెప్పి పొడిచినప్పుడు ఆర్తి తన జీవితంలో బతకడానికి బోలెడైన మార్గాలు ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ మంది మిమ్మల్ని ఆపడానికి ఉంటారు. మీ తల్లి ప్రేమ పటిష్టమైంది నేను ఒప్పుకుంటాను, కానీ ఈ బిడ్డ పెరిగి పెద్దయ్యాక ప్రతి వీధిలో కూడలిలో తన పుట్టుక గురించి ప్రశ్నలేస్తారు. అకారణంగా తనని తిడతారు, కొడతారు. అప్పుడు మీ తల్లి ప్రేమ బలహీనపడుతుంది. ఇక ఆ రోజు మీరే స్వయంగా ఆలోచిస్తారు, నేను వీడి గొంతు నిలిమి ఎందుకు చంపేయలేదని. అందుకే నేను చెప్తున్నా, ఈ బిడ్డను చంపేయండి. ఏంటి అసలు మీరు ఏమంటున్నారు? అయినా అన్నింటికంటే ముందు మీరెవరో అది కూడా చెప్పండి.
అసలు ఇతనెవరు? ఎవరత్ను? ఆ బిడ్డను చంపేమని తను ఎందుకు చెప్తున్నాడు? తను డేవిడ్ సార్ మనిషి కాదు కదా. మీరు ఆ డేవిడ్ మనిషే కదా, అందుకే మమ్మల్ని ఇలా మభ్య పెడుతున్నారా? మీరు ఏ పేరుతో పిలవాలనుకుంటున్నారో అదే నేను.